నాగులపులపాడు మండలం మధ్యరాలపాడులో జరుగుతున్న మండవ వెంకట్రావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన రెండవ రోజు 4 పళ్ల విభాగంలో 1000 కిలోల బరువు కలిగిన బండలాగుడు పోటీలు నిర్వహించారు. 9 జతల ఎడ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. పైకిస్తున్నారు గౌరవనీయులు గొట్టిపాటి లక్ష్మి గారు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ. మారిపోయారు. ఈ గ్రౌండ్ ప్రాంతంలో ప్రదర్శన నిర్వహిస్తున్నారని వారు తెలుసుకొని గారు పాదర్తి గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి జతలాగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులతో పాటు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రెండో రోజు పోటీల్లో వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష్ చౌదరి, శివకృష్ణకు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానాన్ని, నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన ఎర్రం తులసమ్మ, పొన్నమ్మ మెమోరియల్కు చెందిన ఎడ్ల జత ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి 40,000, 30,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జాతి అంటేనే ప్రపంచానికే తెలిసిన ఒక బ్రాండ్. ఇదేంటంటే జస్ట్ ఒక పోటీలాగా కాకుండా ఎక్కడైనా ఈ బల ప్రదర్శన కార్యక్రమం ఏంటంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమాలు. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అట్లాగే పశు సంపద బాగుంటేనే రైతు బలంగా ఉంటారని ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. ప్రతి సంవత్సరం ఇట్లా మరింత అందరినీ కలుపుకొని ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన సాయి అంకుల్కి మరొకసారి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే ఎంతో ప్రయాసాలు కూడుకున్నది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా మండవ వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా దీని ఆర్గనైజర్ సాయి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరపాలని చెప్పి, దానికి అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితురాలుగా విచ్చేసినటువంటి గౌరవ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ బాకీ విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. రెండో ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి 207 అడుగుల దూరాన్ని లాగాలి. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగు. రెండవ రోజు చివరి ప్రదర్శనగా ఉన్నటువంటి ఎడ్ల జతలకు ఆ యజమానులకు ఎర్రం వెంకట్రావు గారు, ఈ జత యజమాని, నరసరావుపేట పశు ప్రదర్శన కమిటీ. దూరాన్ని లాగితే 2వ బహుమతిని కైవసం చేసుకుంటారు. ఇటు చివరి 13వ రౌండ్ 3,900 అడుగుల దూరాన్ని